ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగ్స్ అంతా నేను మీకు రిపీట్ చేశా. ఒట్టి బిత్తలు పంపించారు, రెవెన్యూ వచ్చేటువంటి హైదరాబాద్ సిటీ తెలంగాణకి ఇచ్చారు, ఇక్కడ కూర్చునే దానికి కుర్చీ లేదు, కొట్టేదానికి టెంకాయకి డబ్బు లేదు. ఇది ఆయన చెప్పిన మాటలు. ఆ విధంగా వాళ్ళిద్దరిని తిట్టి ఈ దినం వాళ్ళను పొగుడుతూ అంటే నీ అవసరం ఇది తప్ప నాకేం కనిపించలేక వెన్నుపోటు పొడిచేటువంటి అలవాటు ఉండేటువంటి చంద్రబాబు ప్రతి స్టేజ్లో పడవటం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఇప్పుడు పొగిడి వాళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ఈ కపట నాటకాన్ని గ్రహించాలని కూడా నేను కోరుతున్నాను. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ఈ కపట నాటకాన్ని గ్రహించాలని కూడా నేను అపీల్ చేస్తున్నాను. ఈ కాపీస్ నేను తర్వాత సర్క్యులేట్ చేస్తాను. మీకు రాయచూరులో ఆయన మాట్లాడిన మాటల్లో కాపీలు ఇస్తాను. న్యూస్ పేపర్ చూపించదా? ఓకే. చంద్రబాబు నాయుడు పదవీ కాలము ఇంకొక నెల రోజుల్లో ముగిపోతాయి. ప్రజల తీర్పును బట్టి ఆయన కంటిన్యూ కావటమో లేకుంటే మేము రావటమో జరుగుతుంది. అధికారంలో మేమే వస్తామని అనుకుంటున్నాం నమ్మకంతో. టెక్నికల్గా ఆయన జూన్ 8 వరకు ఉండొచ్చు సీఎంగా. ఎందుకంటే ఆయన జూన్ 8 ఛార్జ్ తీసుకున్నాడు సీఎంగా. 2014 జూన్ 8 ఛార్జ్ తీసుకున్నాడు. అప్పటి వరకు ఆయన సీఎంగా చేయాలన్నా కూడా అనేక పరిమితులు ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది అడ్డం, అది కొన్ని పరిమితులు ఏర్పరిచింది. ఆ పరిమితులకు లోను అతను ముఖ్యమంత్రిగా డిశ్చార్జ్ చేయాలి ఆయన ఫంక్షన్స్. కానీ ఆయన పార్టీ నేతలు అది గ్రహించినారో లేదో, లేక గ్రహించి కూడా గ్రహించినట్లు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం. అధికారిక సమస్యలు ఎందుకు చేయకూడదు అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన పార్టీ వాళ్ళు కూడా మొండిగా వాదిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోకి ఒకసారి పోతే ఏం చేయాలో ఏం చేయకూడదో దాంట్లో క్లియర్గా డాక్యుమెంట్ చేశారు. డూస్ అండ్ డోంట్స్ అని క్లియర్గా పెట్టారు. అవన్నీ చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని అబద్ధం చేయలేదు. చంద్రబాబు లాంటి మనుషులు ఉంటారని చూసి డాక్యుమెంట్ చేశారు. ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తులు ఉంటారని చెప్పి చేశారు. కానీ చంద్రబాబు గారు కోసం చేయలేదు. ఈ గైడ్ లైన్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టారు. ఎందుకంటే ఇట్లాంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు అతిక్రమిస్తారని కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టారు. ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలతో అప్పుడు డిస్కస్ చేసి వాళ్ళ ఆమోదం పొంది చేసినటువంటి కండిషన్స్, పెట్టినటువంటి కండిషన్స్ ఇవన్నీ తనంతటా తానుగా పెట్టినటువంటి ఇది కాదు ఎలక్షన్ కమిషన్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి చెప్తున్నాను. మీ రాజ్యాంగము ఏదన్నా ఉండదని ఊహించుకుంటే పొరపాటు, అది చల్లదు. ఈ 5 ఏళ్ళు ప్రభుత్వంలో అనేక విషయాలను తొక్కిపెట్టి
పారదర్శకత లేకుండా సీక్రెట్ జీవోలు ఇష్యూ చేసి డబ్బులంతా దుర్వినియోగం చేసి నీ ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చి ఎక్కువ వడ్డీ రేటుకు జీవోలు ఇష్యూ చేసావు. ఆ జీవోలు దే హావ్ నాట్ సీన్ ది లైట్ ఆఫ్ ద డే. వెళ్తారు చూడలే, సీక్రెట్గా ఉన్నాయి జీవోలు ఇప్పటికీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FRBM యాక్ట్ అని పెట్టింది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం చేసింది. ఆ చట్టంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే వస్తువులు ఎన్ని ప్రొడ్యూస్ అయితే సర్వీసెస్ ఎంత అని ఈ రెండింటి వాల్యూ స్థూల ఉత్పత్తి అవుతుంది. వాళ్ళ స్థూల ఉత్పత్తికి 3 నుంచి 3.5%, 4% ఆ రాష్ట్ర పరిస్థితిని బట్టి ఫిక్స్ చేసినారు. దాన్ని మించి అప్పు చేయకూడదు. FRBM చట్టంలో రాష్ట్రం ఎంత అప్పు తెచ్చుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంత పర్సంటేజ్ GDP అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. GDP అంటే వస్తువుల విలువ, సర్వీసుల విలువ రెండు కలిపి. కానీ దాన్ని మితిమీరి అప్పులు తెచ్చాడు. FRBM చట్టం అతిక్రమించి అప్పులు తెచ్చాడు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అప్పులు తెచ్చాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పులు తెచ్చాడు. ప్రజల మ్యాండేటు ఇప్పుడు ఇచ్చారు, ఇంకా మనకు తెలియటంలే, అది నిక్షిప్తమై ఉంది బాక్సెస్లో. ఆ మ్యాండేట్ బయటకు వచ్చేంత వరకు అప్పులు చేయకూడదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడికి ఈ బేసిక్స్ కూడా తెలియవా అని నాకు అనుమానం. తెలియవా లేకుంటే అతను అన్నిటికీ అతీతుడని ఏమైనా భావిస్తున్నాడా? నేను ఇక్కడ మోడీని సమర్థించడంలా, మోడీని విమర్శిస్తున్నాను. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడు, అవి మోడీని విమర్శిస్తున్నాను. మరి నువ్వు చేసేదేంటి? నువ్వు వాళ్ళ నాయన మాదిరిగా ఉన్నావు ఇక్కడ. మీరు వేరే రాష్ట్రాలకు పోయి వేరే పార్టీలకు సపోర్ట్ చేయటము, క్యాన్వాస్ చేయటంలో మాకేం అభ్యంతరం లేదు. నీకు హక్కు కూడా ఉంది. ఎవడైనా ఎక్కడైనా పోయి క్యాన్వాస్ చేయొచ్చు, ఏ పార్టీకైనా మాట్లాడచ్చు. కానీ దురదృష్టం ఏమంటే ఆ పార్టీలకు మైనస్ అయిన పోయింది. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఓట్లు అడిగేటువంటి సాహసం లేని నీవు, అక్కడ క్యాండిడేట్స్ని పెట్టకుండా వదిలేసిన నువ్వు వేరే రాష్ట్రాల్లో పోయి ఏం ఓట్లు సాధిస్తామని పోయినా పెద్ద మనిషి. కర్ణాటకలో ఎట్లా స్పందిస్తారు ప్రజలు? నువ్వు ఏం ఘనకార్యాలు చేసినావని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రతి క్షణం చెప్తున్నావే. ప్రజాస్వామ్యాన్ని ఈ భారతదేశంలో పెద్దగా కషాయతనం చేసింది నువ్వే. బ్రాడ్ డైలైట్లో బుచ్చర్ చేసినావు. యూఆర్ బుచ్చర్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి అతి గొప్ప ఘరానా వ్యక్తి ఎవరంటే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు. నువ్వే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పడం ఏంటి? ఆడ వాళ్ళు నమ్ముతారనుకున్నావా? ఏమీ లేదు. అక్కడ మోడీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ గుంపులో పోయి నువ్వు కలిసినావు. అది నా ఘన చరిత్ర అని చెప్పుకునేటువంటి ఫీలింగ్ నీకు వస్తుంది. అందువల్ల నువ్వు పోయి ఎలక్షన్స్లో వేరే రాష్ట్రాల్లో క్యాన్వాస్ చేసినంత మాత్రం నాకేం వచ్చిన నష్టమేం లే మాకు రాము. ఎందుకంటే నీవు చూసి ఓట్లు ఎవరు వేయరు. అంత నెగిటివ్ పర్సనాలిటీ. నువ్వు నిజంగా దేవేగౌడతో వాళ్ళతో కుమారస్వామితో అందరితో కలిపి నువ్వు డయాసుల పైన మాట్లాడుతున్నావే, నిజంగా వాళ్ళు నీ మాట ఉంటే కానీ 519 అడుగులకు పరిమితి చేసి ఆల్మట్టిని హైట్ తగ్గించగలుగుతావా?
ఈ ద్వంద్వ ప్రమాణాలు వదిలేసి ఇప్పటికైనా రిజల్ట్స్ వచ్చేంత వరకు కొంత శాంతంగా నిశ్చలంగా ఉండేటువంటి వాతావరణాన్ని అనిశ్చలం చేసేటువంటి క్యారెక్టర్ని. నేను ఈ పేపర్స్ మీకు ఇస్తాను, నేను చదివి వినిపిస్తాను. ఆయన స్పీచ్ అంతా కాక లాస్ట్లో మిస్టర్ నాయుడు క్రిటిసైజ్డ్ మిస్టర్ మోడీ, ఇది కొద్దిగా మిస్టర్ నాయుడు క్రిటిసైజ్డ్ మిస్టర్ మోడీ ఫర్ మిస్ గవర్నెన్స్ అండ్ commended the Congress and Sonia Gandhi for their pro-people initiatives, and the bifurcation of Andhra Pradesh state. I mean, he has commended అతను father, bifurcation of the state. ఎన్ని నాలుకలయ్యా నీకు తాటి మట్ట ఎంగేమన్నా నాది? అయిపోయింది, అదే పంచుతున్నా. కాదు ఏమి ఈరోజు ఇంకా అయిపోయింది. నేను ఈ 3 సంవత్సరాల్లో ఆర్టికల్స్ రాశా ప్రభుత్వం పైన, ప్రభుత్వం చేసే వక్రవాల దానిపైన. ఇది పార్టీకి ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించి సంకలనం చేశారు. ఇప్పుడు ఒక 30 ఆర్టికల్స్ మన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఇది ఒక అంశం కాదు, ఇది సందర్భాన్ని బట్టి రాసినట్టు. అందువల్ల టైటిల్ సందర్భం అని పెట్టారు. అంటే ఇప్పుడు అసందర్భంగా ఉండొచ్చేమో కొన్ని అని. అంటే ఒక పొలిటికల్ పండిట్ చెప్పాడు, ఎప్పటికీ సందర్భంగా Please subscribe New Waves.